హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే అనకాపల్లి జిల్లా పాయకురావుపేట మండలం నామవరం గ్రామంలో అయితే ఉన్నాము. పాయకురావుపేటకి అతి సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ నామవరం గ్రామంలో ఒక చిన్న విలేజ్ లో అతి అతి పురాతనమైన దేవాలయం ఒకటైతే మనకు కనిపించింది. ఈ ఈ నాడీ గణపతి ఆలయం దగ్గర అయితే ఉన్నాం. ఈ నాడీ గణపతి ఆలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఇక్కడ వినాయకుడికి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ వినాయకుడిని మనం టచ్ చేస్తే ఇక్కడ ఎక్కడా లేని విధంగా, ఎక్కడ రాష్ట్రం కాదు స్టేట్ లెవెల్లో ఎక్కడా లేని విధంగా అయితే మనం ఏ జిల్లాలో కానీ కంట్రీస్ లో కానీ కూడా ఎక్కడ మనకి కని విని అరిగిన వినాయకుడిని అయితే మనం ఈ రోజు అయితే చూసాము. ఈ వినాయకుడిని మనం నాడి పట్టుకుంటే ఇక్కడ అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ వినాయకుడు మనం నాడి పట్టుకున్నట్లయితే ఇక్కడ నాడైతే వినాయకుడి కొట్టుకుంటుంది. అలాగే ఈ వినాయకుడిని మనం ఏ కోరిక కోరుకున్నా సరే ఈ వినాయకుడు మనకి తక్షణమే కోరికలు కూడా నెరవేరుస్తారు. అలాగే ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా అమెరికా నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ స్వామివారికి మనం ఏ అయితే కోరికలు వినిపించుకుంటామో ఆ కోరికలు వెంటనే నెరవేరుస్తారని ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇలా లేదండి, చిన్న రేకులు కట్టేసి రెండు ఓ మహాగణాధిపతి నమః. ఇది నారాయణ స్వామి టెంపుల్. నాయ కొట్టుకుంటుంది. ఇక్కడ కొట్టారం పెరవతి గారు వచ్చి ప్రతిష్టాపన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆయన వెళ్ళారు. ఇక్కడ కరువు అప్పుడు కరువు బోర్లుండి ఇక్కడ కరువు ఎక్కువ ఉంది. ఇది అప్పుడు మన కొట్టారం పెరవతి గారు వచ్చి ఆయన తపస్సు చేసి ఆ తపస్సుని మొత్తం అంతా సృష్టి చేసి దీనికి పంట పొలాలు మొత్తం వాన పడేలాగా ఆయన తపస్సు చేస్తే ఇక్కడ పూర్వీకులు చెప్పే మాట ఏంటంటే ఆయన వచ్చి తపస్సు చేసి ఆ తపస్సుని వర్షం రూపంలో వచ్చింది. అది ఆయన కుట్టాలంలో పేరపడి వినాయకుడి అక్కడి నుంచే వినాయకుడిని తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ప్రతిష్ఠ ఏంటంటే ఎక్కువగా కడుపు ప్రెగ్నెంట్ అవ్వలేని వాళ్ళని ప్రెగ్నెంట్ చేస్తే ఈయన కోరిక నెరవేర్చుకుంటే కోరిక నెరవేరుతుంది. అదొకటి. పెళ్లి కాని వాళ్ళు కూడా విశిష్ట ఉంటుంది. పెళ్లి వల్ల వాళ్ళకి పెళ్లి ప్రెగ్నెన్సీ అవ్వలేని వాళ్ళందరికి కూడా డాక్టర్ సర్టిఫికేట్ చేసిన ఇక్కడ వచ్చి ఇక్కడ దేవుడు దండం పెట్టుకుని అభిషేకం చేసుకుని వెళ్ళి ఆ మొక్కుడు ఆ తర్వాత పిల్లలతో వచ్చేవాళ్ళు. ఇక్కడ బాగా అద్భుతంగా వినాయకుడు ఉన్నారు. మెయిన్ పవర్ నారి కొట్టుకుంటుండండి. నారి కొట్టుకుని చెప్పాలి మనం ఏ విశిష్టైనా. ఫస్ట్ మనం ఏం కోరుకున్నా ముందు తపస్థితితో ఆయన ఆహ్వానం చేసి ఆ తర్వాత మనం ఏ కోరిక అడగాలి. అడిగిన తర్వాత ఆ కోరికని తీర్చాలి. మీ నచ్చింది ఏం కోరికని కోరుకోవచ్చు, ఆయన తీరుస్తారు. మీ నచ్చింది ఏమైనా ఇవ్వచ్చు. బెల్లం ఇవ్వచ్చు, కొబ్బరికాయ ఇవ్వచ్చు, అరటిపళ్ళు ఇవ్వచ్చు, అరటిపళ్ళు పెర ఇవ్వచ్చు. చాలా మంది ఈ మొత్తం ఏమైనా ఇవ్వచ్చు. ఒక నూట నేను నా తూరు నుంచి, పేకలపేట నుంచి, అమెరికా నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, మొత్తం కేరళ నుంచి కూడా వస్తుంటారు దీనికి. నాది నావాలండి. ఇక్కడ నా పేరు ఆవాల శివంతరావు. ఇక్కడ ఏదన్నా అనుకుంటే జరుగుతాయండి. మా ఇప్పటి నుంచో ఇది ఇప్పుడు కాదండి, మా తాత తండ్రుల కాడి నుంచి ఉందండి. ఇక్కడ ఏ నాయకులు పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ముందు ప్రదర్శనలు మొదలెడతారండి. అంటే